హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోండి. రస్క్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఎక్కువ నెయ్యి కానీ ఎక్కువగా నూనె కానీ లేకుండా చాలా ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం రస్కులను తీసుకోవాలి. ఇక్కడైతే నేను 15 వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న రస్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఒక రస్కులో 4-5 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా తీసుకున్న 15 రస్కులని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న రోల్తో అయినా లేక ఏదైనా గెరెట్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త లైట్గా దంచుకోండి. అంటే మరీ మెత్తని పౌడర్గా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మీరు మిక్సీలో వేసేస్తే మరీ ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలంటే ఈ విధంగా దంచుకున్నట్టు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక కప్తో మెజర్ చేసి తీసుకుందాం. ఇక నేను చూపిస్తున్న కప్తో 2 కప్పుల వరకు ఈ రస్క్ పౌడర్ అనేది వచ్చింది. ఇలా కప్తో మెజర్ చేసి తీసుకోవడం వల్ల బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల రస్క్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యిని లైట్గా హీట్ చేసుకోండి. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను జీడిపప్పు బాదంని వేసి ఫ్రై చేస్తున్నా. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకొని ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి లేకుండా డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక కప్లోకి తీసేసుకుని పక్కనుంచుకోండి. తర్వాత అదే నెయ్యిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రస్క్ పౌడర్ని కూడా వేసుకొని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు కలపకుండా అలానే ఉంచేస్తే అడుగున త్వరగా మాడిపోతుంది పౌడర్ కాబట్టి. అలాగే కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత వెంటనే ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం ప్లేస్లో చక్కెరని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఫస్ట్ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఒక 4-5 నిమిషాల పాటు మరిగిన తర్వాత పాకం వచ్చిందా లేదా అని చెక్ చేయండి. 2 వేల మధ్య పాకం పట్టి చూస్తే కాస్త జిగురుగా ఉంటే చాలు. పాకం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రస్క్ పౌడర్ని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని రస్క్ పౌడర్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ రస్క్ పౌడర్ అంతా పాకాన్ని బాగా పీల్చుకొని దగ్గర పడాలి. అలా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈ రస్క్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.